మనం చనిపోయిన తర్వాత కూడా మనం జీవం కలిగి ఉండడమే ఆశీర్వాదం. ఆ జీవం ఎక్కడ ఉంటుంది? నిత్య జీవంలో ఉంటుంది. ఆ నిత్య జీవం కలాలంటే ఏం చేయాలి? మనం దేవుడి మందిరానికి రావాలి. ఉదాహరణకి ఒక చెట్టుని తీసుకోండి. చెట్టుకి కొమ్మ అడ్డుకట్టుకుని ఉన్నంతసేపు కూడా అది పచ్చగా ఉంటుంది, మనకు నీడనిస్తుంది. అలాగే దాని యొక్క చెట్టు యొక్క ఫలాన్ని మనకు అందజేస్తుంది. ఒకసారి చెట్టు నుంచి కొమ్మ వేరుపరిచినప్పుడు అది ఒక్కసారే జీవం కోల్పోదు, క్రమేపీ జీవం కోల్పోతూ వాడిపోయి రాలిపోయి నాశనం అయిపోద్ది. అలాగే దేవుడు తెలుసుకున్న మనం, రక్షించబడ్డ మనము దేవుడి మందిరం రాకపోవడం వల్ల, మరి దేవుడికి మందిరం రావడం వల్ల ఏంటంటే వాక్యానుసారంగా జీవించడం వల్ల, వాక్యానుసారంగా నడవడం వల్ల మనం ఎక్కడికి వెళ్తామంటే నిత్య జీవంకి వెళ్తాం. అదే దేవుడి మందిరం దూరం అవడం వల్ల, చెట్టు నుంచి కొమ్మ వేరుపరిచినప్పుడు అది ఏ విధంగా అయితే క్రమేపీ తన జీవాన్ని కోల్పోయి రాలిపోయి ఎండిపోయి నాశనం అయిపోతో, మనం కూడా దేవుడి మందిరికి దూరం అవడం వల్ల, దేవుడికి దూరం అయ్యి మనం జీవం కోల్పోయిన తర్వాత క్రమేపీ ఏమైపోతే నిత్య అగ్నిలోకి వెళ్ళి చనిపోతాం.